నా దగ్గరికి వచ్చేసరికి కోపం వస్తుందా? ఇప్పటికైనా కోపం తగ్గిందా? అమ్మ గురించి ఏం టెన్షన్ పడకు. మార్నింగ్ కల్లా అంతా మామూలైపోతుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మీకే అత్తయ్య గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం తనకు లేదులే అమ్మా. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఏమైంది? సీరియస్ గా ఉన్నావు? నవ్వు 4 విధాలుగా చేటు అంటారుగా, అందుకే సీరియస్ గా ఉన్నా. అత్తయ్య ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? నీ మొహం నవ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఎంత నవ్వితే అంత ఆయుష్, తెలుసుకో. చాలండి చెప్పొచ్చారు. నవ్వినంత మాత్రాన నా ఆపచేను పండుతుందా? ఏంటమ్మగారు? ఒసే, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మకూడదంటారు తెలుసా? తెలుసమ్మగారు, అయినా నాకెందుకు చెప్తున్నారు? అది కాదు ప్రశ్న. పిచ్చి పిచ్చిగా నవ్వకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్తున్నాను. అర్థమైందా? వెళ్ళు. ఏమైంది నీకు? పొద్దు పొద్దున్నే నవ్వు గురించి పురాణం మొదలు పెట్టావు. నవ్వుతో కోసిన ముక్కు ఏడ్చినా రాదంటారు తెలుసా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.